ఓం గం గణపతే నమ. ఓం శ్రీమాత్రే నమ. నా ఈ త్రిప్లస్ ఆస్ట్రో సొల్యూషన్స్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం పుష్యమి నక్షత్రం 4 పాదాల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేది విపులంగా తెలుసుకుందాం. ముందుగా ఈ సంవత్సరం గ్రహాల గమనం పరిశీలించినట్లయితే శని 2025 మార్చి 29 దాకా కుంభంలోనూ, ఆ తర్వాత సంవత్సరం అంతా మీనంలోనూ సంచరిస్తాడు. అలాగే గురువు 2025 మే 14 దాకా వృషభంలోను, ఆ తర్వాత మిథునంలోను, తిరిగి అక్టోబర్ 29 డిసెంబరు 4 మధ్య కర్కాటకంలోను, డిసెంబర్ 4 నుంచి తిరిగి సంవత్సరం అంతా మిథునంలోనూ సంచరిస్తాడు. అలాగే రాహువు 2025 మే 18 దాకా కన్యలోను, మీనంలోను, ఆ తర్వాత కుంభంలోనూ సంచరిస్తాడు. కేతువు 2025 మే 18 దాకా కన్యలోను, ఆ తర్వాత సంవత్సరం అంతా సింహంలోనూ సంచరిస్తాడు. ఇక ఈ విధమైన గ్రహాల గమనాన్ని ఒకసారి పరిశీలనలోకి తీసుకుని గోచారంలో పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా పుష్యమి నక్షత్రం వాళ్ళు అంటే వీళ్ళు శని మహాదశలో పుట్టి ఉంటారు. అందుకని వీళ్ళకి శని మహాదశ, తర్వాత బుధ మహాదశ, తర్వాత కేతు మహాదశ, తర్వాత శుక్ర మహాదశ, ఇది ఈ క్రమంలో వీళ్ళకి వివిధ అంతర్దశలు మహాదశలు జరుగుతూ ఉంటాయి. అయితే ఎవరైతే పుష్యమి నక్షత్రం శని మహాదశలో పుట్టిన విద్యార్థులు ఉన్నారో, ఇప్పుడు శని మహాదశ నడుస్తూ ఉంటుందో విద్యార్థులు, లేదా బుధ మహాదశ నడుస్తున్న విద్యార్థులు కానీ, వీళ్ళకి ప్రథమార్థం బాగుంటుంది. ద్వితీయార్థం కంటే కూడా ప్రథమార్థం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. సైన్స్ విద్యార్థులకి కొంచెం అనుకూలత తక్కువ ఉంటుంది. ఇంజనీరింగ్ విద్యార్థులకి చాలా బాగుంటుంది. అలాగే ఎవరైతే వీళ్ళు విద్యార్థులు ఉన్నారో విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా వీళ్ళకి ప్రథమార్థంలోనే ఎక్కువ అవకాశాలు కలిగే ఛాన్స్ ఉన్నాయి. లేదు ద్వితీయార్థం అక్టోబర్ తర్వాత మళ్ళీ చాలా బాగుంటుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రథమార్థం బాగుంటుంది. ద్వితీయార్థంలో ఏదైతే మే 14 నుంచి అక్టోబర్ 29 కొంచెం అనుకూలత తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరికైతే కేతు మహాదశ నడుస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ పుష్యమి నక్షత్ర జాతకులు, వీళ్ళకి కొంచెం మే 14 నుంచి అక్టోబర్ 29 దాకా కొంచెం అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది. అక్టోబర్ తర్వాత మళ్ళీ పరిస్థితులన్నీ కుదుటపడతాయి. అక్టోబర్ నుంచి మళ్ళీ డిసెంబర్ మధ్య బాగుంటుంది. డిసెంబర్ నెలలో కూడా మళ్ళీ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ముఖ్యంగా వీళ్ళకి ప్రథమార్థం మే 14 దాకా కూడా వీళ్ళకి ఉద్యోగంలో ప్రభుత్వ ఉద్యోగులైనా కానీ, లేదా ప్రైవేట్ ఉద్యోగులైనా కానీ, లేదా ఎవరైనా ఉద్యోగం మారాలనుకుంటున్న వాళ్ళు కానీ, లేదా నిరుద్యోగులు కానీ, వీళ్ళకి ప్రథమార్థంలోనే మంచి అవకాశాలు కలిగే అనుకూలతలు అయితే చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక అవివాహితులైన యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రథమార్థం వివాహ యోగం ఎక్కువగా కనపడుతుంది. ప్రథమార్థంలో వివాహ యోగం అయితే బాగా కనపడుతుంది. మే 14 లోపు వీళ్ళకి వివాహ సూచనలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి, ఈ నక్షత్రం పుష్యమి నక్షత్రం వాళ్ళకి సంవత్సరం అంతా కూడా చాలా బాగుంది, అనుకూలంగానే ఉన్నది. కాకపోతే చిన్నపాటి ఖర్చులు, ఆదాయానికి తగ్గ ఖర్చులు మే 14 నుంచి అక్టోబర్ మధ్యలో కొంచెం అధికమైన ఖర్చులు, అది ముఖ్యంగా సంతానపరమైన ఖర్చులు కానీ, గృహపరమైన ఖర్చులు కానీ
అంటే ఏదైనా గృహం కొనడం కానీ అది శుభమూలకమైన ఖర్చులే వీళ్ళకి గోచరిస్తున్నాయి. ఆ 3 నెలలు మే నుంచి అక్టోబర్ దాకా మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ దాకా ఏదైతే 5 నెలల కాలం ఉందో ఆదాయం కంటే కూడా కొంచెం ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది కానీ పెద్ద ఇబ్బందికర పరిస్థితులైతే గోచరించటం లేదు. సామాన్యంగానే ఉంటుంది. దానికి ముందు నుంచి కొంచెం ప్రణాళిక వేసుకొని ఆ విధంగా జాగ్రత్త తీసుకోవడం అనేది అవసరం. ఇక ఆరోగ్యపరంగా కూడా ఈ పుష్యమి నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం పెద్దగా ఇబ్బందులేమీ కనిపించటం లేదు. అంతా సవ్యంగానే ఉంటుంది. మహిళలకు కూడా ఈ సంవత్సరం ఎవరైతే పుష్యమి నక్షత్ర జాతకులు ఉంటున్నారో వీళ్ళు కూడా చాలా యోగవంతంగానే ఉంటుంది ఈ సంవత్సరం. ఇక ఈ జాతకులు ఒకవేళ శని మహాదశ, బుధ మహాదశ నడుస్తుంది, కేతు మహాదశ ఎవరికైతే నడుస్తుందో ఒకవేళ ఆ కేతు మహాదశ కానీ మీ జాతకంలో కానీ కేతువు ప్రతికూలంగా ఉండి మీకు ఇబ్బందులు కానీ కలిగినట్లయితే వీళ్ళు ముఖ్యంగా ప్రతి బుధవారం గణపతికి 11 దర్భలు గణపతి దేవాలయంలో సమర్పించుకోవడం, లేదా మీ దగ్గరలోని ఏదైనా గోశాలకి వెళ్ళి గోసేవ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఎవరికైతే బుధ మహాదశ నడుస్తుందో గోచారం అయితే చాలా బాగుంది, కానీ మీ వ్యక్తిగత జాతకంలో బుధ మహాదశ నడుస్తూ ఉండి ఆ బుధ మహాదశ అనుకూలతలు తక్కువగా ఉండి ఇబ్బందులు పడుతున్నారో వీళ్ళు ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, లేదా ఏదైనా వైష్ణవాలయాన్ని సందర్శించడం, లేదా మీ దగ్గరలో ఏదైనా గోశాల ఉంటే గోసేవ చేసుకోవడం. ముఖ్యంగా గోవుకి వీళ్ళు దానా తినిపించడం, లేదు శనివారం నాడు వృద్ధులకి అనాథలకి తగిన సహాయం చేసుకోవడం వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరికైతే బుధ మహాదశ నడుస్తూ వీళ్ళకి కొంచెం రుణ ఒత్తిడి ఉండి ఆర్థిక బాధలు ఉన్నాయో ఇలాంటి వాళ్ళు ప్రతి బుధవారం పెసలు ఉంటాయి కదా, పెసలు పక్షులకి ఆహారంగా వేయండి. అది చాలా వరకు మీకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ రకమైన పరిహారాలు చేసుకుంటే మీకు ఈ గోచారం మీ వ్యక్తిగత జాతకంలో కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా గోచారం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఆ ప్రతికూలతలు తగ్గి కొంచెం శుభ ఫలితాలు ఎక్కువ కలిగే అవకాశం అయితే ఉన్నది. ఇక ఈ వీడియో చూస్తున్న వీక్షకులందరికీ నాదొక చిన్న విన్నపం ఏమిటంటే, నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన నలుగురికి షేర్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః.